ఇప్పుడు పీడకలలు ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ స్టెప్, ఎందుకు వస్తున్నాయి పీడకలలు? ఒకవేళ సైకాట్రీ ప్రాబ్లం అయితే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. రిక్రియేషనల్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాల్, నికోటిన్, క్యానబిస్, తర్వాత కొకైన్, హెరోయిన్ ఇట్లాంటివి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆ సబ్స్టెన్స్ మానేస్తే నెక్స్ట్ స్టెప్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఉన్న పలంగా సబ్స్టెన్స్ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి డీ అడిక్షన్ వాళ్ళు ఇస్తారు. డీ అడిక్షన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ పీడకలలు, యాంగ్జైటీ వీటిలన్నిటితో పాటు పోతాయి. లేదా ఏదన్నా ప్రాబ్లం లైక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉంటే ఈ స్ట్రెస్ రిలేటెడ్ ట్రీట్మెంట్, కౌన్సిలింగు, తర్వాత మనకి మెడికేషన్స్ తోటి ఈ ప్రాబ్లమ్ని, సైకాట్రీ ప్రాబ్లమ్ని తీసేస్తే ఈ పీడకలలు కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవన్నీ కాకుండా జనరల్గా మనం ఇంప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే యోగా, మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వాకింగు, ఫిట్నెస్ ఇవి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ యోగా మెడిటేషన్లోనే ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సుదర్శన్ క్రియ ఇట్లాంటివన్నీ చేస్తే చాలా హెల్ప్ అవుతాయి. ఇంకొకటి డేంజరస్ థింగ్స్ ఏంటంటే చాలామంది మొబైల్ రాత్రిపూట చూస్తూ ఉంటారు. తర్వాత వీడియోస్, చెడ్డ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారు. వీడియో గేమ్స్ ఇవన్నీ కూడా పీడకలల్ని పెంచుతాయి. ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా మార్చుకొని ఈవినింగ్ 6 తర్వాత మన గ్యాడ్జెట్స్ తగ్గిస్తే చాలా మటుకు నిద్ర ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కలలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మార్నింగ్ చేసే సేమ్ ప్రాణాయామ అవి ఈవినింగ్ కూడా చేస్తే ఫ్రెష్గా పడుకోవచ్చు. లెగ్సిన తర్వాత పీడకలలు కూడా ఇంత సివియర్గా ఉండే అవకాశం తగ్గుతుంది.